క్యూఎన్ఏ హాట్ సీట్ ఎలా ఉందండి? అక్కడ నిల్చుంటే బాగుండేది సరదాగా. అప్పటి నుంచి నన్ను ఎవరు అడగకపోతే బాగుండు దేవుడా అని అనుకుంటున్నా. గుండె దడొచ్చేస్తుంది. బట్ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఎప్పుడు ప్రతి సినిమాకి ప్రమోషన్స్‌లో మీరు కనిపిస్తారు యాజ్ ఏ యాంకర్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. వాళ్ళందరితో మీకు పరిచయాలు ఉంటాయి. సో, వాళ్ళతో కలిసి ఆర్టిస్ట్‌గా చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఇందాక అన్నారు కదా! ఏదైనా చెప్తే ముందే నేనే నవ్వేస్తున్నాను నటించడం మానేసి అని. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అండి, మనం ఇక్కడ నిల్చొని ఏదో అన్నీ అడిగేస్తాం. కానీ పెద్ద కూలి పనండి సినిమా తీయడం అంటే. మామూలు విషయం కాదు. చాలా పెద్ద కూలి పని ఇది. అసలు ఎట్లా అంటే అసలు డే నైట్ సంబంధం లేదు. ఎలా కష్టపడుతున్నారు ఒక్కొక్కరు అంటే వాళ్ళని చూస్తే అసలు మనం ఏమి చెయ్యట్లేదు అనిపించింది నిజంగా. ఇప్పటి వరకు సినిమాలు తీసి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ సక్సెస్ కాకపోయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా పనిచేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రేక్షకుల కోసం ఇంత కష్టపడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దెమ్ అండి. అసలు